ఏపీ నుంచి మరో వందే భారత్ అయితే గనక రేపటి నుంచి స్టార్ట్ కాబోతోంది. ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది? అలాగే ఎక్కడికెళ్తుంది? అలాగే షెడ్యూల్ ఏంటి? ప్రస్తుతం ఈ షెడ్యూల్ ఎలా ఇచ్చారు? ఏంటని వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే గనక రేపటి నుంచే ఈ కొత్త వందే భారత్ రైలు అయితే గనక స్టార్ట్ కానుంది. ఆల్రెడీ ఇది రన్నింగ్‌లో ఉన్న ట్రైనే. అంటే విజయవాడ నుంచి చెన్నై వరకు వెళుతున్నటువంటి ఈ ట్రైన్‌ని ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ చేశారు ఏపీలోని మరో ప్రాంతం వరకు కూడా. ఎక్కడికి అంటే గనక నరసాపురం వరకు కూడా ఈ ట్రైన్ అయితే ఎక్స్టెన్షన్ చేశారు. రేపటి నుంచి నరసాపురం నుంచి చెన్నైకి అయితే కనుక ఈ ట్రైన్ అయితే బయలుదేరబోతుంది. ఈ రేపు రేపు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ గారు అయితే ఈ రైలును అయితే ప్రారంభిస్తారని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చెన్నై నుంచి విజయవాడ వరకు ప్రస్తుతం నడుస్తున్న ఈ వందే భారత్ ట్రైన్ అయితే కనుక రేపటి నుంచి నరసాపురం వరకు వచ్చేలాగైతే మార్పులు చేశారు. దీంతో నరసాపురం నుంచి చెన్నైకి ప్రయాణించే వందే భారత్ రైలును రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ప్రస్తుతానికి అయితే కనుక దీనికి తాత్కాలిక షెడ్యూల్ అయితే ఇచ్చారు. అంటే పూర్తి స్థాయిలో షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా టైమింగ్లు అవి కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఏ టైంకి జాడుతుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటి ప్రకారం చూస్తే నరసాపురం నుంచి చెన్నైకి 655 కిలోమీటర్ల మధ్యలో దూరం అయితే ఉంది. ఇది కేవలం 9 గంటల్లో అయితే వెళ్ళిపోతుంది. 9 గంటల్లో రిటర్న్ అయితే వచ్చేస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇందులో 7 ఏసీ చైర్ కార్ కోచ్లు, అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, 7 ఏసీ చైర్ కార్స్ అయితే ఉంటాయి. మొత్తం 530 మంది ప్రయాణికులు సీటింగ్ సామర్థ్యంతో అయితే ఇది ప్రయాణిస్తుందని చెప్తున్నారు. మంగళవారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఈ ట్రైన్ అయితే అందుబాటులో ఉంటుంది. జనవరి 11 వచ్చే నెల 11 వరకు మటుకు ఇప్పుడు నేను చెప్పే షెడ్యూల్ అయితే కనుక ఆ షెడ్యూల్ ట్రైన్ అయితే రన్ అవుతుంది. జనవరి 11 తర్వాత షెడ్యూల్ అయితే మారే అవకాశం ఉంది. ప్రస్తుతం తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు. ఏంటంటే నరసాపురంలో మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకి బయలుదేరుతుంది. అంటే 10 నిమిషాలు తక్కువ 3 గంటలకి నరసాపురంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత భీమవరం, గుడివాడ, భీమవరం 3:19కి అయితే వస్తుంది. నరసాపురంలో బయలుదేరింది. భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, చివరిగా చెన్నై సెంట్రల్. ఇప్పుడు నేను చెప్పినన్నింటిలో కూడా స్టాప్లు అయితే ఉన్నాయి. భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, లాస్ట్ చెన్నై సెంట్రల్లో అవుతుంది. చెన్నై సెంట్రల్ వెళ్తాడికి 12 అవుతుంది. అంటే 11:45కి చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది. ఇక మళ్ళీ తిరిగి ఉదయం 5:30కే చెన్నై సెంట్రల్లో అయితే స్టార్ట్ అవుతుంది. తిరిగి మళ్ళీ రేణిగుంట, రిటర్న్లో రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరంలో 1:15 కల్లా భీమవరం వచ్చేస్తుంది రిటర్న్. చివరిగా నరసాపురం వెళ్ళేతోడికి 2:10 అవుతుంది. అంటే ఉదయం 5:30కి బయలుదేరుతుంది చెన్నైలో, మధ్యాహ్నం 2:10 కల్లా నరసాపురం వస్తుంది. సో రేపటి నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ కానుంది. జనవరి 11 వరకు ఇదే షెడ్యూల్ అయితే ఉంటుంది.